ఓటర్ ఇండియా టుడేతో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన సీఎం ఎవరు అనే అంశంపై సర్వే చేశారు. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. తాజా సర్వే ప్రకారం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ రేటింగ్ స్వల్పంగా పెరిగి అత్యధికంగా 36% చేరుకుంది. 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 54,788 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో అదనంగా సి ఓటర్ రెగ్యులర్ ట్రాక్ డేటా నుండి 1,52,038 ఇంటర్వ్యూలకు కూడా విశ్లేషించారు. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలవడం వరుసగా ఇది 3వసారి. ఆయన కఠినమైన నిర్ణయాలు, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా బుల్డోజర్ మోడల్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ జాబితాలో 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3వ స్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. యూపీలో శాంతి భద్రతల పెరుగుదల, అవినీతి నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు వంటి అంశాలు యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే నివేదించింది. అయితే తన సొంత రాష్ట్రంలో మాత్రం ఆయన ప్రజాదరణ కొంతమేర తగ్గినట్లు గతంలో వచ్చిన సర్వేలు సూచించాయి. కానీ దేశవ్యాప్తంగా మాత్రం ఆయనకు తిరుగులేని ఆదరణ ఉన్నట్లు ప్రస్తుత MOTN సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే నివేదిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ నివేదిక దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారని అడగ్గా 28% మంది హోంమంత్రి అమిత్ షాను, 26% మంది యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పినట్లు నివేదిక తెలిపింది. ఇది యోగి ఆదిత్యనాథ్ కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతుంది.